అంతేకాదు సిబిడిఆర్ ప్రిన్సిపల్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, అంటే అందరూ పర్యావరణాన్ని బాధ్యత వహించాల్సిందే, అందరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందే, అందరూ క్లైమేట్ చేంజ్ వాతావరణంలో విపరీతంగా మార్పులు రాకుండా కష్టపడాల్సిందే. అయితే అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా వాటి బాధ్యత ఎక్కువ అనమాట. సిబిడిఆర్ అంటే అందరికీ బాధ్యత ఉంది, కానీ డెవలప్డ్ కంట్రీస్ మరియు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఏవైతే పర్యావరణాన్ని క్లైమేట్ని బాగా వాడుకుని పైకి వచ్చాయో ఆ దేశాల యొక్క బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అంశాల్లో ఎక్కువగా సఫర్ అవుతుంది గ్లోబల్ సౌత్, ఏదైతే ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్నాయో ఆ దేశాలన్నీ అవన్నీ కూడా డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. అంటే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనమాట. కాబట్టి రిచ్ కంట్రీస్, ధనిక దేశాల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉండాలని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు వాళ్ళు ఇంతకు ముందే చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకోవాలని కూడా ఆయన చెప్పారు. ఈ దిశగా బ్రెజిల్ ఒక కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుందని కూడా చెప్పారనమాట. అదే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ, TFF అనమాట. టీ తర్వాత 3 F'లు అనమాట. ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఇది ఇంతకు ముందులాగా చారిటీ కాదు, మాకు చారిటీ అవసరం లేదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటిది. క్లైమేట్ని కాపాడుకోవడం అనేది, క్లైమేట్ చేంజ్ని ఆపడం అనేది మన పెట్టుబడి అంటూ బ్రెజిల్ ఈ దిశగా $1 బిలియన్ ప్రామిస్ చేస్తుంది ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీకి. దీనికి సంబంధించి మేము బెలెం సమ్మిట్లో దీనికి నాంది పలుకుతున్నాం అని చెప్పి కూడా లులా డి సిల్వా చెప్పుకొచ్చారనమాట.